నిన్న మంగళగిరిలో తరలిస్తున్నటువంటి బియ్యానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దారు వాటిని పట్టుకోవడం జరిగింది. అయితే వాటిలో రేషన్ రైస్కి సంబంధించినటువంటి నిర్ధారణకు సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ పరీక్షలు చేశారు. దానికి సంబంధించి ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి ఏం జరిగిందండి? మేము వచ్చాము, నేను పట్టుకుంటే అది మనకి కిట్లు ఇచ్చారు. ఆ కిట్లలో మనం స్ప్రే చేస్తే అవి రెడ్ కలర్స్లో వచ్చినవి. నిన్న పట్టుకున్నాము, అవి కాదని చెప్పేసి మళ్ళీ ఈరోజు పిలిపించాం టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఈరోజు అనుపమ గారని వచ్చారు. వచ్చి టెక్నికల్గా నిన్న చేసిన పరీక్షల్లో మీకు నిర్ధారణ అయిందా రేషన్ రైస్ అనేది, లేకపోతే ఎట్లా ఏంటి? నిర్ధారణ అయిందంటే ఆ కెమికల్స్ రెడ్ కలర్లో వస్తే మనకి పీడిఎస్ బియ్యంగా అన్నట్టుగా తెలియపరిచారు. మీకు గవర్నమెంట్ నుంచి ఇచ్చేవాడి కిట్లో అయితే అది నేను రెడ్గా వచ్చింది. ఇవాళ సరే అని చెప్పి అది కాదని చెప్పేసి మళ్ళీ టెక్నికల్ టీంని పిలిపించాము. టెక్నికల్ పిలిపిస్తే వాళ్ళు కూడా వచ్చి ఇవాళ బయట ఉన్న రైసు, మామూలుగా బండిలో ఉన్న రైసు ఈరోజు ఇప్పుడు సార్ వాళ్ళు మీరు పట్టుకున్న రైస్ ఇది అది మొదట చేస్తే ఇట్లా వచ్చింది. తర్వాత మనం బయట నుంచి తెప్పించిన బియ్యం బాస్మతి రైసు, అవి కూడా మీరు కొనుక్కొని తెచ్చారు? అవును, బయట కొనుక్కొని తీసుకొచ్చాను. దాన్ని తీసుకొస్తే అది కూడా స్ప్రే చల్లితే అది కూడా రెడ్ కలర్లో వస్తుంది. కాబట్టి ఇదేంటంటే ఈ తెచ్చిన మనకి ఇచ్చిన కిట్లో ఏదో మొత్తానికి ఆ ఎక్స్పైర్ అయిందా లేకపోతే ఏంది మేబీ అనేది అధికారులు కూడా తెలియపరిచాము. అంటే దానికి వ్యాలిడ్ ఇన్ని రోజులు ఉండిద్ది ఏంటి అనేది ఏమీ లేదు, దాని మీద అయితే ఏమీ లేదు. మనకైతే పై అధికారులు కూడా తెలియపరిచాం. ఫోటో తీసి ఇట్లా వస్తుంది మేడం, ప్రతి బియ్యంలో ఇట్లా చేస్తే ఇట్లా రెడ్. రేషన్ రైసు నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా కొన్ని కిట్లని రెవెన్యూగా సంబంధించి కానీ లేకపోతే ఈ డిఎస్ఓ అంటే డిస్ట్రిక్ట్స్ సంబంధించిన సేల్స్ ఆఫీసర్లకి ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అంశంలో ఈ కిట్లను అయితే వాళ్ళకి ఇచ్చారు. ఈ కిట్లలో కొన్ని రకాల కెమికల్స్, దాంతోపాటు కొన్ని బాక్సులు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంగళగిరికి సంబంధించినటువంటి అంశంలో ఈ అధికారులకి కొంత ఇబ్బందికర పరిస్థితే ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రేషన్ ఏదైతే ఉందో ఇది నిన్న వాళ్ళు గుర్తించారు, అక్కడే టెస్ట్ చేయగా రెడ్ కలర్గా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది పూర్తి స్థాయిలో నిర్ధారణ కాదనుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ వేరే దగ్గరకు రావటం జరిగింది. అక్కడ ఈ రేషన్కి సంబంధించి ఇది పూర్తి స్థాయిలో రేషన్కి సంబంధించినటువంటి రైస్ని వాళ్ళు నిర్ధారణ కోసం పరీక్షించగా అవి రెడ్ కలర్గా రావటం, ఇదంతా కూడా కాదు అంటూ కూడా బయట నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినటువంటి ఈ బియ్యం ఏదైతే ఉందో దాంట్లో కూడా రెడ్ కలర్ రావడంతో ప్రస్తుతం ఈ కెమికల్కి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం అవి పనిచేస్తున్నాయా లేకపోతే ఏదన్నా ఎక్స్పైర్ అయిందా అనే కొంత అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి అంటే ప్రాథమికంగా పూర్తి స్థాయిలో నిర్ధారణకి రసాయన పరీక్షలకు వెళ్ళే ముందు డీటీలు కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారణకి ఈ కిట్లు ఇవ్వడం జరిగింది. మరి వీటి పరిస్థితి ఈ విధంగా ఉంటే కొంత అధికారులకి ఇబ్బందిగానే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఆ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈ రెడ్ కలర్ రాగానే వెంటనే వాటిని కంపల్సరీగా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే అధికారులకు ఉంటుంది. ఎందుకంటే అది కంపల్సరీగా రేషన్కి గుర్తించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే తర్వాత జరిగే పరీక్షల్లో ఒకవేళ కనుక నిర్ధారణ అయితే ఓకే, కాకపోతే మాత్రం అధికారులు కూడా కొంత బాధ్యత వాళ్ళ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ కిట్లకు సంబంధించిన దానిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా ఈ సంఘటన అనేది జరగటం అనేది కూడా ఒక రకంగా కూడా ఈ కిట్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.